ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మానవుని జీవితంలో మన జీవితాల్లో చీకటి కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు మన జీవితాల్లో దేవుడిని ఎక్కువగా మనం నిందిస్తుంటాం. నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని. కానీ ఈ కష్టాలు వెనుక, ఈ చీకటి కలిగిన పరిస్థితుల వెనుక కారణం ఎవరు? మనల్ని తప్పించేది ఎవరు? మనల్ని కాపాడేది ఎవరు తెలుసుకోవాలి అని అంటే ఈ వాక్యాన్ని వినండి. ఈ ప్రార్థనలో మీరు పాల్గొనమని నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్రార్థించుకుందామా? కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం ప్రభా మాతో మీరు మాట్లాడతారని మేము నమ్ముచున్నాము తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు సిద్ధపరిచి ప్రభా మీరు నడిపించి దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం ప్రభా. వీటిలో ప్రాముఖ్యంగా పుష్పలత గారు ఉద్యోగం కొరకే, రాజేష్ గారి రక్షణ కొరకే, వికాస్ రాణి గారి సంతానం కొరకే, వివేక్ విఘ్నత్ వారి వివాహాల కొరకే, వంశీ సుజాత గరిటయ్య గారి రక్షణ కొరకే, శృతి జెమ్మిమ్మ గారు ప్రభా డిఆర్డిఓ బెంగళూరులో ఉన్నారు. ఆ ప్రభా ఉద్యోగంలో భవిష్యత్తులో మంచి అభివృద్ధి కొరకే, వి నతానియల్ రాజు గారు ప్రభా మరియు మనోహరం గారు ప్రభా, ప్రేమ్ కుమార్ గారు వారికి ఉన్న రెటీనా ప్రాబ్లం నుంచి విడుదల కొరకే, హెప్సిబా సౌమ్య ఎంఆర్ఓ ప్రభా సర్టిఫికేట్ రావాలి దాని కొరకై, కమలా రాణి గారు, మణిరాజు గారు, లీలారావు గారు, సుమంత్ బాబు గారు, సలోమి గారు, సరళాబాయి గారు, రమేష్ గారు కొరకే, వీరందరి ఆరోగ్యాల కొరకే, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. అదేవిధంగా శారన్ ఆంటీ గారి కొరకే, ప్రమిళ ఆంటీ, సుప్రీత్, తనుశ్రీ ప్రవ్వ, జయప్రసాద్ అంకుల్, విజయ్ కుమారి ఆంటీ, హేమలత ఆంటీ గారు, నిర్మల గారు ప్రవ్వ, అదేవిధంగా ప్రవ్వ శ్రావణి గారికి స్వస్థతను దయచేశారు. వందనాలు చెల్లించుకుంటున్నాం. రవితేజని జ్ఞాపకం చేసుకోండి, రిచిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే మాకు ప్రార్థన అవసరతలు ఇవ్వలేదో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం. ఈ విధంగా నన్ను మమ్మల్ని మీరు బలపరిచి నడిపిస్తున్నందుకు ఎంతో వందనాలు. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో చీకటి వచ్చినప్పుడు మేము ఫిర్యాదులు చేస్తుంటాం. చీకట్లు ఉన్నప్పుడు ఇటు అటు చూస్తున్నాం, కానీ మీ వైపు మేము చూడట్లేదు తండ్రి. మీ వైపు చూస్తే ప్రవ్వా మీ చెయ్యి మా నుంచి దూరము లేదు, మీ చెయ్యి పొట్టిగా లేదు ప్రవ్వా మాకు సహాయం చేయడానికి. మీ చెయ్యి ప్రవ్వా బలహీనమైనది కాదు, బలమైన చెయ్యి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రవ్వా మేము నడిపింపబడాలి అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు ప్రభా, మిస్టర్ అండ్ మిస్సెస్ గంగాధర్ గారు మరియు జయలక్ష్మి గారు, వారి తిరుపతి వాస్తవ్యులు ప్రభా, వారి కుమారుడు ఎలియాజర్ ప్రభా ఫస్ట్ శాలరీ సందర్భంగా కృతజ్ఞతగా ఈరోజు లోకమంతా సర్వలోకము ప్రభా ఈ రక్షణ సువార్త విని రక్షణ పొంది చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావాలని కలిగించిన ఈ గొప్ప ఉద్దేశాన్ని బట్టి ప్రభా ఈ కుటుంబాన్ని దీవించండి. ఎలియాజర్ ప్రభా అంచెలంచెలుగా అభివృద్ధి పొందులాగున సహాయపడండి. అదేవిధంగా మరొక కుమారుడు నెహెమ్యా ఉద్యోగం కొరకే, గంగాధర్ అంకుల్ గారి ఆరోగ్యం, కుటుంబం అంతా క్షేమం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ప్రభా. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించి మనం వేడుకున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రభా ఈరోజు ఒక్కాత్మైన రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారు. దానిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి. ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నిర్గమకాండం 20:24 ఆజ్ఞ, ప్రేమను వెంటాడుము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6:11 తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరచుమని మేము వేడుకుంటూ ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించుమని వాక్యం వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతోని మీరు సిద్ధపరిచి మీ ఆత్మపూర్ణులుగా చేసి మేమందరం రక్షణలో బలపడి రక్షణ తీర్మానం తీసుకునే అనుభవంలోకి నడిపించుమని చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించే యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అయ్యో బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అని చీకట్లో చెప్తున్నారే అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చీకట్లో ఉన్నప్పుడే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. మనం చీకట్లో ఉన్నప్పుడు మన తోడు నిలబడింది ఎవరు నిలబడుతున్నారు అనేది తెలుస్తుంది. నా నీడ కనపడుతుండొచ్చు, కానీ నువ్వు ముఖం కనపడట్లేదు. నా ముఖాన్ని ఒకసారి చూస్తాం. వెలుగులోకి వస్తే ఎంత అందంగా ఉంటుంది కదా. మానవుని జీవితంలో కూడా మీరు ఒక్కసారి గమనించాలి. చీకట్లో ఉన్నప్పుడు ఇటు అటు వెతుకుతుంటాం, కానీ ఆ చీకట్లోనే మనకు తెలిసేది ఎవరు మన తోడుండి మనల్ని వెలుగులోకి నడిపించారు అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి మీరు ఆత్మీయ జీవితంలో మీరు జీవిస్తున్నారు, ఎలాంటి చీకటి కలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ చీకటి కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటు అటు చూడకండి, కేవలం దేవుడి వైపు మీరు చూడండి. ఆ దేవుడి వైపు మీరు చూస్తే మీ జీవితాల్లో తెలుస్తుంది, ఎవరు నా చీకటి సమయంలో నా తోడున్నారు. చీకటిలో మన నీడే మనల్ని వదిలేస్తుంది, కానీ ఆ దేవుడు మనల్ని వదిలే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి. చాలా మార్లు మన జీవితాల్లో మీరు గమనిస్తే, మన తప్పులను బట్టి మనం చీకట్లోకి వెళ్ళినప్పటికీ కూడా మానవుని స్వభావం ఏంటిది అనగా ఇతరులను నిందించడం, ఇతరులని మనము అవమానించి ఇతరులపై నిందలు వేసి వారిని బట్టి జరిగింది, వీరిని బట్టి జరిగింది, తల్లిదండ్రులను బట్టి జరిగింది, తోబుట్టులను బట్టి జరిగింది అనే విధంగా నిందించి, భార్యను బట్టి భర్తను బట్టి నాకు వ్యసనాలు వచ్చాయి, తల్లిదండ్రులు సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి నేను ఈ విధంగా అయిపోయానని నిందలు వేసే స్వభావాలు ఉంటాయి. కానీ ఆ చీకట్లోకి వెళ్ళడానికి ప్రాముఖ్యమైన కారణం మనమే అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక యవనస్తురాలు కూర్చుంది బెంచ్ మీద. ఆ బెంచ్కి అన్ని హోల్స్ ఉన్నాయి. ఆ బెంచ్కి అన్ని హోల్స్ ఉన్నాయి. ఎందుకు పెట్టారు ఆ బెంచ్ మీద హోల్స్ అనగా, మీరు గమనిస్తే జనరల్గా బెంచ్ మీద హోల్స్ ఎందుకు పెడతారంటే, వర్షం పడ్డా ఏదైనా పడ్డా వెంటనే అదంతా డ్రై అయిపోయి ఆ నీళ్లు అక్కడ ఆగకుండా వెళ్ళిపోవడానికి హోల్స్. తినేం చేసింది, తను ఆ చెయ్యి ఒక ఫింగర్ని ఆ హోల్లో పెట్టింది. ఒక ఫింగర్ని ఆ హోల్లో పెట్టే వరకు ఏమి జరిగింది, ఆ హోల్లో పెట్టిన ఫింగర్ స్టక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తిట్టుకుంటుంది. ఏమని తిట్టుకుంటుంది, ఎవడు ఇక్కడ బెంచ్ మీద హోళ్ళు పెట్టాడు, ఎందుకు పెట్టాడు అని చెప్పి. బెంచ్ మీద హోళ్ళు పెట్టింది ఒక ఉద్దేశం కొరకు, నువ్వెందుకు వేలు ఆ హోల్లో పెట్టావు కదా. ఇది మనం ఆలోచించకుండా ఉండడాన్ని బట్టి తన జీవితంలో మీరు గమనిస్తే ఎంత ప్రయాసపడి, ఈ యవనస్తురాలు ఎంత ప్రయాసపడుతుంది మీరు చూడండి. ఎంత ప్రయాసపడ్డా ఆ వేలు మాత్రం ఆ హోల్లోంచి రావట్లేదు. మానవుని జీవితంలో కూడా మనం పాపము చేసినప్పుడు, చీకటిమయమైపోయిన జీవితం మన జీవితాల్లో వచ్చినప్పుడు మానవులుగా మనం ప్రయత్నిస్తే ఆ చీకటిలోంచి మనం రాలేము. సరైన వ్యక్తి రావాలి. యవనస్తురాలకి సరైన వ్యక్తి వచ్చాడు, ఆ బెంచ్నంతా కట్ చేశాడు, చివరిగా మిగిలింది కూడా కట్ చేసి తన వేలుని తీశారు. ఈ విధంగా నా జీవితాల్లో కూడా ఆ సరైన దేవుడు యేసు ప్రభువారు వస్తేనే చీకటి కలిగిన జీవితంలో వెలుగుగా మారుతుంది. ఈ చీకటిలో మన తోడు నిలబడేది దేవుడు అనేది మనం తెలుసుకోగలుగుతాం. యవనస్తురాల్ని మీరు గమనిస్తే ఆ ఫింగర్ని తీయగానే ఫోటో తీసుకుంటాం, కానీ దేవుడు కోరుకునేది ఫోటోలుగా మన జీవితం సాక్ష్యంగా ఉండాలి. ఇతరులు చీకట్లో ఉంటే వారిని వెలుగులోకి నడిపించే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ విధంగా మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మీరు జీవితాల్లో కూడా ఏ చీకటి కలిగిన పరిస్థితులు, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు, వైవాహిక జీవితం అంధకారం లాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడిని మీరు సహాయం అడగండి. దేవుడు మీ తోడున్నారనేది నమ్మండి. ఆ దేవుడు అంధకారంలోంచి మిమ్మల్ని వెలుగులోకి నడుపునుగాక. ఆ విధమైన కార్యం మీ జీవితాల్లో జరిగే అనుభవంలోకి మీరు నడిపింపబడాలని మన ప్రియతమన్న, మనందరికీ అనేక మందికి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ప్రాముఖ్యంగా మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి వారం, మీ తోటి విశ్వాసుల జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అని నేను ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఒకటి, మీ కుటుంబ సభ్యుడిగా నేను చెప్పగలుగుతాను, మీరిచ్చిన ప్రార్థన అవసరత మీరు మర్చిపోవచ్చు, మీ కుటుంబ సభ్యులు మర్చిపోవచ్చేమో, కానీ యేసు అనుచరులని కుటుంబం మీ కొరకు ప్రార్థించడం మరవరు అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి అంధకారంలో ఉన్న వారిని దేవుడు వెలుగులోకి నడిపించునుగాక. ఈ విధంగా మీరు ఇరుక్కుపోయి ఉంటే దేవుడు మిమ్మల్ని తప్పించి వెలుగులోకి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. యెషయా గ్రంథంలో ఎంతో లోతుగా, ఎంతో సుదీర్ఘంగా మనం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానించబోయేది యెషయా గ్రంథం 50వ అధ్యాయం. దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఆది కాండం నుంచి యెషయా గ్రంథం 50వ అధ్యాయం వరకు దేవుడు నన్ను నడిపించారు. ఈ హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ని నేను చేసే అవకాశాన్ని దేవుడు దయచేశారు. 50వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 4 పాటలని నేను చెప్పాను. నేను 42వ అధ్యాయాన్ని ధ్యానించేప్పుడు దేవర్ సర్వెంట్ సాంగ్స్ అనగా దాసుల యొక్క పాటలు 4. 42వ అధ్యాయం, 49వ అధ్యాయం, 50వ అధ్యాయం, 52, 53 అధ్యాయాలు 4 పాటలు యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. మనం 49వ అధ్యాయాన్ని ధ్యానించాం. 50వ అధ్యాయాన్ని మొదటి 3 వచనాలలో గమనిస్తే మనకు తెలిసేది, నేను మొట్టమొదటి పాయింట్, నేను 3 పాయింట్లు చెప్తాను 50వ అధ్యాయంలో. మొట్టమొదటి పాయింట్ ఈరోజు మనం గమనించవలసింది, వై డార్క్నెస్, ఎందుకు చీకటి.
ఇక్కడ మీరు గమనిస్తే ద రీజన్ ఫర్ ఇజ్రాయలైట్స్ టు బీ ఇన్ క్యాప్టివ్ అనగా దాసులుగా అవ్వడానికి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలుగా పిలువబడే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దాసులుగా అయ్యారు, ఎందుకు దాసులుగా అవ్వబోతున్నారు అనేది ప్రవచనాత్మకంగా మనం గమనిస్తే వారి పాపాన్ని బట్టి. ఈ పాపంలో వారు జీవిస్తున్నప్పుడు మనం ఇక్కడ గమనించవలసింది ఏంటిదనగా, ఈ పాపంలో ఉన్నప్పటికీ వారి జీవితాల్లో అంధకారం వచ్చినప్పటికీ కూడా వారు ఇటువటే చూస్తున్నారు. ఇటు చూసి వారి జీవితాల్లో ఏ ఆప్షన్ సరిగ్గా లేదు అన్నప్పుడు దేవుడు యందు ఫిర్యాదు చేస్తున్నారు కదా. మానవుని జీవితంలో మీరు ఎప్పుడైనా గమనించండి, వై అనే మాట, ఎందుకు అనే మాట సాధారణంగా మన జీవితాల్లో ఉంటుంది కదా. ఎందుకు నాకే కష్టాలు వచ్చాయి, ఎందుకు నాకే ఇలా జరిగింది, ఎందుకు నన్నే ఎప్పుడు బాధ పెడతారు, ఎందుకు అని మన గురించి ఎప్పుడు ప్రశ్న వేసుకున్నప్పుడు, ఎందుకు అనే ప్రశ్న మనం దేవుడికి వేసే ముందుగా మన జీవితాన్ని ఎందుకు మనం ప్రశ్నించుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. వై ఈజ్ ఎ కామన్ వర్డ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ కదా. ఎందుకనే మాట ప్రతి మానవుని జీవితంలో ఎంతో సాధారణంగా వాడే మాట. కానీ మన జీవితాలు ఆలోచించవలసి, చీకటి కలిగిన పరిస్థితులు మన పాపాన్ని బట్టి మన జీవితాల్లో వచ్చినప్పుడు ఎటు చూస్తున్నాం? మనం దేవుని వైపు చూస్తున్నామా? మనం లోకరితమైన వాటిలో అన్నిట్లలో ఆప్షన్స్ మనం చూసేసుకున్నాక అప్పుడు మనం దేవుడి దగ్గరకు వస్తాం. దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి యందు ఫిర్యాదు చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసింది అంతే. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఫిర్యాదు ఏంటిది? మమ్మల్ని మర్చిపోయావు, మమ్మల్ని విడిచేసావు, లేకపోతే నువ్వు ఈ విధంగా మమ్మల్ని వదిలేసావు, మేము అంధకారంలో ఉండిపోయాం అనే విధంగా వారు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. కానీ దేవుడు ఎంత బలమైన రీతిలో అన్నమాట, తల్లి అయినా మరువును కానీ నేను మరవను అని అన్నప్పుడు దానికి దేవుడిస్తున్న జవాబు మీరు మొదటి వచనంలో గమనిస్తే ఒక స్త్రీ గురించి, అనగా ఒక తల్లిగా సంబోధించబడింది. అనగా ఆ తల్లి ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా. మీరు గమనించాలి, ఎప్పుడైనా ఈ సృష్టిని ఒక స్త్రీతో పోల్చబడుతుంది కదా, సృష్టినంతా స్త్రీతో పోల్చబడుతుంది అనేది మనం గమనించాలి. మీరు ఏ దాంట్లో అయినా గమనించండి, ఏ మతంలో అయినా స్త్రీతో పోల్చబడే విధంగానే ఉంటుంది ఈ సృష్టిని అనేది గమనించండి. మీరు ఈ మొదటి వచనం గమనించండి, నీ తల్లి అనే మాట అనగా ఇశ్రాయేలు దేశాన్ని సంబోధిస్తున్నారు. ఇక్కడ ఒక సర్టిఫికేట్ చూపెట్టండి నాకు అని అంటున్నారు దేవుడు చూడండి ఎంత క్లియర్. గాడ్ ఈజ్ వెరీ క్లియర్. దేవుడు క్లియర్గా అడుగుతున్నది ఏంటిదంటే, నేను మీ తల్లికి సర్టిఫికేట్ అనగా నేను మిమ్మల్ని విడిచిపెట్టినట్టు సర్టిఫికేట్ నాకు చూపెట్టండి. డివోర్స్ సర్టిఫికేట్ అనొచ్చు మనం. ఆ డివోర్స్ సర్టిఫికేట్ నాకు చూపెట్టండి. మనము దేవుడి నుంచి దూరం అయ్యాం, దేవుడు ఎన్నడూ కూడా మన నుంచి దూరము కాలేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో ఫిర్యాదులు చేయడం, కంప్లైంట్ చేయడం చాలా ఈజీనే. కానీ కంప్లైంట్ లేకుండా మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని, పరీక్షించుకొని, పరిశోధించుకొని మన జీవితాన్ని దేవుడికి నమ్మకంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా అనేది ఆలోచించాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఎన్నడూ కూడా నిన్ను నన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను నన్ను మర్చే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి. అందుకే దేవుడు ఇక్కడ క్లియర్గా అడుగుతున్న ప్రశ్న ఏంటిదనగా, ఎవరు, ఏది? దేవుడు క్లియర్గా అడుగుతున్నారు. నువ్వు ఎందుకని అడుగుతున్నావు? నేను అడుగుతున్నాను, ఏది నేను మిమ్మల్ని విడిచినట్టు ఏది రుజువు, ఏది సర్టిఫికేట్ ఏది అని దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈరోజు ఆ దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతాడు. చీకట్లో ఉండడానికి కారణం దేవుడా? కాదే. బానిసలుగా అయిపోయాము, మన వ్యసనాలకు అలవాటు అయిపోయాం, వ్యసనాలకి బానిసలుగా అయిపోయాము అంటే కారణం దేవుడా? కాదు కదా, మన పాపమే కదా. ఒక్కసారి ఆలోచించండి. కొన్ని మార్లు మానవుని జీవితంలో మీరు గమనిస్తే దేవుడు చాలా దూరంగా ఉన్నట్టు కనపడుతున్నాడు కదా. మా స్వరం వింటున్నారా, లేకపోతే నా బాధ చూస్తున్నాడా, నా కన్నీటిని చూస్తున్నాడా అనే విధంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే, మనం దేవుడికి దగ్గరగా ఉండేదానికంటే మనం ఇతరుల జీవితము, లోకరీతమైన ఆచారాలు, లోకరీతమైన పనులు చేయడానికి ఎంతో త్వరపడుతూ ఉంటాం. అందుకే దేవుడు మనకు దూరంగా కనపడుతుంటాడు. ఈరోజు నేను నా జీవితాల్లో గమనించాను, దేవుడిని విడిచింది మనము, దేవుడి నుంచి దూరమైంది మనము, దేవుడిని మర్చింది మనము, కానీ నింద వేసేది దేవుడిపై. మానవుని జీవితంలో మీరు ఆలోచించండి. తమ్ముడు, చెల్లెమ్మ, నేను క్లియర్గా అడుగుతాను, మీరు చెప్పండి. మన జీవితాల్లో ఏది జరిగినా ఫస్ట్ ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. వాడి వల్ల, ఆమె వల్ల, దీనివల్ల, ఇది సరిపోలేదు, అది సరిపోలేదు, ఇది బట్టి అనే ఒక ఎక్స్క్యూజ్. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఆది కాలం నుంచి వచ్చిన సమస్య. మనం ఇతరులను బ్లేమ్ చేయడం. నేను చాలామంది యవనస్తులతో మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా ఉందంటే, మా మమ్మీ డాడీ అడిగింది కొనివ్వలేదు,
మా మమ్మీ డాడీ కొట్లాడుకుంటుంటారు, నా భార్య సమాధానంగా ఉండదు, నా భార్య ఇలా ఉంటుంది, ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని అంటే నా భార్య ఏదా, నా భార్య అలా, నా భర్త అలా, నా తల్లిదండ్రులు ఇలా, నా బిడ్డలు ఇలా అని చెప్పి కారణాలు సాకులు చెప్తుంటారు. ఇది ఆదికాలం నుంచి ఎందుకు అంటున్నానంటే ఆదాం గారిని దేవుడు పిలిచారు. ఆదామా అని పిలిస్తే ఎక్కడున్నావు ఆదామా అంటే దాచుకున్నావు. ఎందుకు ఆదామా నువ్వు దాచుకున్నావు అంటే ఆదామన్న మాట, అయ్యా నేను పాపం చేశాను నన్ను క్షమించండి అని అన్నాడా? నువ్విచ్చిన స్త్రీ పండు తెస్తే నేను తిన్నాను కాబట్టి నేను పాపం చేశానని. చూసారా, నిందలు వేయడం ఎంతో ఈజీ, కానీ దేవుడి దగ్గర క్షమాపణ అడగడము అనేది ఒక విశ్వాసుని యొక్క ధైర్యము, పౌరుషము అనేది మనం గ్రహించాలి. దేవుడి యందు అయ్యా నేను తప్పు చేశాను నేను ఒప్పుకునే ధైర్యం. మన కుటుంబ సభ్యుల దగ్గర తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పే ఆత్మీయ ధైర్యంలో ఉన్నామా? మళ్ళీ పేరుకి మనం విశ్వాసులం, సంఘానికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, నవ్వులేస్తాం, తినేస్తాం, అన్నీ చేస్తుంటాం, కానీ దేవుణ్ణి అడిగామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఈ వీడియోని ఒక్కసారి మీరు చూడండి. మానవుని జీవితంలో ఇతను ఎక్కడ కష్టపడుతున్నాడు, ఎక్కడ ప్రయాసపడుతున్నాడు? వరద ప్రవహిస్తే ఇళ్ళన్నీ మునిగిపోతుంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? బకెట్తో ఇంట్లో పడుతున్న నీళ్ళన్నీ బయటకేస్తున్నాడు. నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావు? నీ జీవితంలో నువ్వు ఏమి చేస్తున్నావు? ఇప్పుడు ఆయన తిట్టుకునేది ఏంటంటే నీళ్ళన్నీ నా ఇంట్లోకే వచ్చాయి, నీళ్ళన్నీ నా వల్లనే వచ్చాయి అంటే నువ్వు తలుపు తెరిచిపెట్టావు. నువ్వు తలుపు తెరిచి పెట్టినా పెట్టకపోయినా నువ్వు ఒక మంచి పద్ధతిగా ఇల్లు కట్టుకున్నావు, లేకపోతే ఒక పైన కట్టుకుంటే నీ పరిస్థితి వేరేగా ఉండేదేమో. సరే, నీ స్తోమత తగ్గట్టు అలా కట్టుకున్నారు, ఏమి జరిగినా నువ్వు ఎక్కడ ప్రయాసపడుతున్నావు? దేని దగ్గర ప్రయాసపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించి. ఈ ప్రయాసంలో అయ్యో నా ఇంట్లో నీళ్లు పోవట్లేదే అనే కంప్లైంట్ ఉంది, కానీ నీళ్లు రావడానికి కారణం ఏంటిదని ఒక్కసారి మనం ఆలోచించాం. ఈరోజు నేను చెప్పే మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం గమనించవలసింది, మానవుని జీవితంలో ఎందుకు చీకటి వచ్చింది? అది మన పాపాన్ని బట్టి. ఆ పాపాన్ని మనం పరీక్షించుకొని తొలగిస్తున్నామా, లేకపోతే నిందలు వేసుకుంటూ జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. మీరు అనొచ్చు కొంతమంది, బ్రదర్ మేము చాలా పరిశుద్ధంగా ఉంటాం, మేము చాలా పవిత్రంగా ఉంటాం, మేము బైబిల్ కానీ ఇది కానీ ఎంతో భయభక్తులతో ఉండి ఎందుకు శ్రమలు బ్రదర్ అని మీరు అడగవచ్చు. ఈరోజు నేను చెప్పే మాట, యోసేపు గారికి ఎందుకు శ్రమలు వచ్చాయి? వారు ఏ పాపం చేశారని ఏది చేయలేదు. యోబు గారికి ఎందుకు శ్రమలు వచ్చాయి? వారు కూడా ఏ పాపం చేయలేదు, ఏమి చేయలేదు. కానీ వారి జీవితాల్లో విశ్వాస పరీక్షలు బట్టి వారు ఎంత గొప్పగా బయటకు వచ్చారంటే దేవుడికి మహిమ తెచ్చే విధంగా వారు గొప్పగా వచ్చారు. అనగా నేను చెప్పే మాట, మన జీవితాల్లో చీకటి కలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడి వైపే మనం చూడాలి. ఆ దేవుడి వైపు చూస్తుంటేనే చీకటిలోంచి వెలుగులోకి దేవుడు మనల్ని తెస్తారు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని దానికి ఫలితం అనుభవించాలి. ఫలితం అనేది ఉంటుంది, నీ క్షమాపణ ఉంటుంది, కానీ దాన్ని బట్టి వచ్చే ఆ ఫలితంలో దేవుడు నిన్ను కాపాడి నిన్ను బలపరిచే విధంగా ఉంటుంది అనేది గమనించాలి. ఎస్, గాడ్ విల్ ఫర్గివ్, బట్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ యూ షుడ్ అండర్స్టాండ్, వీ షుడ్ అండర్స్టాండ్. దేర్ విల్ బి అ రిజల్ట్ అండ్ వీ హ్యావ్ టు డీల్ విత్ ద సిన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గమనించాలి. బ్రదర్ క్షమాపణ వచ్చేసింది కదా అని మనం అనుకోవచ్చు. ఎస్, క్షమించబడ్డాం. దానికి వచ్చే ఆ పరిణామాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడిచ్చే ఆత్మీయత ఉంది, దాన్ని ఎదుర్కొని జయించే విధంగా దేవుడిస్తారు కదా. నేను చాలామందికి చెప్పే మాట, ఏ పాపాన్నైనా క్షమిస్తారంటే ఏ పాపాన్నైనా క్షమిస్తారు, నువ్వు ఒప్పుకోవాలి. మర్డర్ చేస్తే కూడా క్షమిస్తారా? రేపు చేస్తే కూడా క్షమిస్తారా అంటే దేవుడు ఏ పాపాన్నైనా క్షమిస్తారు. నువ్వు చేసిన పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు చేసిన పాపాన్ని నువ్వు ఒప్పుకొని దాని తగ్గ ఫలాన్ని, అనగా దానికి వచ్చే శిక్షని ఈ లోకంలో నువ్వు అనుభవించాలి. అదే నిజమైన విశ్వాసి యొక్క లక్షణం. దేవుడు కోరుకునేది ఏంటిదనగా, మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ఆ పాపాన్ని మనం జయించి మన జీవితంలో దేవుడి యందు సరిదిద్దుకొని మనం జీవిస్తామో దేవుడు అక్కడే ఉండమని దేవుడు కోరుకోరు. గాడ్ విల్ సే గెట్ రైట్ అండ్ గెట్ గోయింగ్. నేను చెప్పే మాట చాలా జాగ్రత్త. గాడ్ ఈజ్ సేయింగ్ గెట్ రైట్ అండ్ గెట్ గోయింగ్, అనగా నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకొని జీవితాన్ని ఆత్మీయ పరంగా ముందుకు కొనసాగించు అని అంటున్నారు. కానీ చాలామంది చేసే పని ఏంటిదనగా, మన జీవితాల్లో విశ్వాసం ఉంటుంది, ప్రార్థన ఉంటే అన్నీ ఉంటాయి, కానీ అది జీవితంలో క్రియల రూపంలో చాలామంది జీవితాల్లో కనపడవు. ఈ వీడియోని మీరు చూడండి. ఈ వీడియోలో ఒక సన్న కట్ట, మన ఊర్ల సైడ్ కదా, మేము వెస్ట్ గోదావరికి చెందిన వారం కాబట్టి మన ఊర్ల సైడ్ కానీ ఈస్ట్ వెస్ట్లో మనం గమనిస్తే ఇలాంటివి ఉంటాయి. ఈ సన్నటి దాని మీద సైకిల్ మీద వెళ్ళాలంటే ఆయన ఫస్ట్ స్టెప్ సరిగ్గా వేసాడు. ఆ ఫస్ట్ స్టెప్ సరిగ్గా వేసాడు, దానికి అనుగుణంగా ఆయన ముందుకు వెళ్ళాలి. ఆయన ఎక్కడైనా కానీ లెఫ్ట్ రైట్ చూసి ఎక్కడైనా కానీ ఆగాడా, అవుట్, పడిపోయాడు. కానీ మీరు ఇక్కడ ఇతని కాన్ఫిడెన్స్ మీరు చూస్తే
ఎక్కడైతే ఆయన సరిదిద్దుకొని ముందుకు అడుగు వేశాడో గమ్యం చేరే వరకు కూడా ఆయన హీ వాజ్ మూవింగ్ ఆన్, హీ వాజ్ గోయింగ్ ఆన్. ఈరోజు మన జీవితాల్లో కూడా తప్పు తెలుసుకున్నామా, పశ్చాత్తాపడ్డామా, మన జీవితాల్లో మనం సరిదిద్దపడ్డామా, మళ్ళీ ఆ తప్పు చేయకుండా మన జీవితాల్లో ముందు కొనసాగే ఆత్మీయ అనుభవంలోకి మనం ఉండాలి. కానీ చాలామంది జీవితాల్లో నేను చెప్పే మాట, వ్యసనాలు అలవాటు ఉంటాయి, వ్యసనాల్ని మానుకుంటారు, వ్యసనాల్ని మానుకొనే ఉన్నారు. కానీ విశ్వాసం జీవితంలో ఎలా కనపడుతుంది, మన మార్పు ఎలా కనపడుతుంది, హౌ వీఆర్ గెటింగ్ రైట్, బట్ ఆర్ వి గెట్ గోయింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితం వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు బాగానే ఉన్నాయి, కానీ తిరిగి ఆ ప్రేమ ఆప్యాయతలను మనం ముందుగా ఉన్నట్టు బలపరుచుకునే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఇక్కడ గమనించండి, ఒక్కసారి 2వ వచనం చూద్దాం. ఈ 2వ వచనం మీరు గమనిస్తే దేవుడు పిలుస్తున్నారు, పలకట్లేదు. దేవుడు పిలుస్తుంటే ఎందుకు పలకట్లేదు మీరు చెప్పండి. చీకట్లో ఉంటే ఇటు అటు చూస్తున్నాం. నీ చీకటి జీవితంలోనే దేవుడు నిన్ను పిలుస్తుంటారు, నీ చీకటి పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను పిలుస్తుంటారు, నీ ఒంటరితనంలోనే దేవుడు నిన్ను పిలుస్తుంటారు. కానీ మానవులుగా మనం చేసే తప్పేంటిది అనగా, మనం ఆ చెరసాలలోనే ఉండిపోయి దేవుడు చెప్పింది మనం వినం. లేకపోతే మన జీవితాల్లో ఈ లోకరితమైన జీవితాన్ని అనుభవించడంలో మనం ఎంత బిజీ అయిపోతామనంటే, దేవుడు మనల్ని హెచ్చరించేది, దేవుడు మనల్ని పిలిచేది మనకి వినపడదు, మనకు అర్థం కూడా కాదు. నేను చాలామంది యవనస్తులని, నేను హైదరాబాద్లో ఉంటాము కాబట్టి నేను చాలామందిని గమనిస్తున్నాను. ఊర్లకు కూడా వెళ్ళినప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. మన స్వభావాలు మారిపోతున్నాయి, వస్త్రధరణ మారిపోతున్నాయి, మన అలవాట్లు మారిపోతున్నాయి, మన మాట తీరు మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతుంటాడు, నువ్వు మారుతున్నావు, నువ్వు జాగ్రత్త. నేను అలా అని చెప్పి మారకూడదు అని నేను అనట్లేదు, మారాలి. కానీ ఆ మార్పు ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలి. నేను చెప్పే మాట, మన జీవితాల్లో మాటలు కానీ, వస్త్రాధర కానీ, జీవితం కానీ, అలవాట్లు కానీ ఇతరులకు ఆదర్శవంతంగా ఉండే విధంగా మార్పు ఉంటే అద్భుతమే. కానీ మన మార్పు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు హెచ్చరిస్తుంటాడు, దేవుడు మాట్లాడుతుంటాడు. మనం వింటున్నామా? మనం వినం. కానీ ఈ చీకటి పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతమైన మాట అన్నారు, నా చెయ్యి ఏమైనా పొట్టిగా అయిందా, నేను మీకు సహాయం చేయనంతగా అనే మాట దేవుడు అంటున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే, దేవుడు వచ్చిన మమ్మల్ని కష్టాల్లోంచి తీయలేడు, దేవుడు వచ్చిన ఏమి చెయ్యలేడు అనే మాటలు చాలామంది అంటుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన కష్టకాలంలో, మన చీకటి పరిస్థితుల్లో, మన పాపాన్ని బట్టి వచ్చిన చీకట్లో కానీ, మన విశ్వాస పరీక్షలో కానీ మన చెయ్యి పట్టుకొనేది మన దేవుడే అనేది మనం గ్రహించాలి. చెయ్యి అనగానే మన జీవితంలో ఏది గుర్తొస్తుంది చెప్పండి? పేతురు గారు నీళ్ళల్లో మునిగేటప్పుడు దేవుడు చెయ్యి ఇచ్చి పైకి లాగేది గుర్తొస్తుంది కదా. నేను ఇంకొక వీడియోని చూపెడతాను, మీరు ఆలోచించండి. నేను యేసుప్రభు వార్తను పోల్చట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఈ వీడియోని చూసండి, యేసుప్రభు వార్తను ఈ వీడియోని చూడండి. బస్ కండక్టర్ నిలబడ్డాడు. బస్ కండక్టర్ నిలబడితే ఇంకొక వ్యక్తి డోర్ దగ్గర నిలబడ్డాడు. డోర్ దగ్గర నిలబడి బస్ కండక్టర్ చేంజ్ ఇస్తుంటే ఆ క్విక్ రెస్పాన్స్ మీరు చూడండి, ఆ క్విక్ రెస్పాన్స్ చూడండి. ఆ బ్రేకో లేకపోతే గొంతు వచ్చిందో ఏదొచ్చిందో కానీ ఆ వ్యక్తి పడిపోబోతుంటే, రన్నింగ్ బస్లోంచి జారిపోయి పడిపోబోతుంటే బస్ కండక్టర్ ఇలా చేయి పెట్టాడు. నేను ఈ వీడియోని చూసినప్పుడు అనుకున్నాను, ఒక మనిషే ఇంత కష్టంలో, ఇంత ఆపదలో అంత క్విక్గా కాపాడగలిగినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు మనల్ని కాపాడలేడు? గాడ్ హ్యాండ్ ఈజ్ నాట్ షార్ట్ అండ్, అది చెయ్యి చిన్నగా కాలేదు, లేకపోతే పొట్టిగా కాలేదు, అది దేవుడు సహాయం మనకు చెయ్యనంతగా చిన్నగా కాలేదు. దేవుడు మన జీవితాలు ఎప్పుడైనా చెయ్యి ఇలానే ఉంటుంది. నువ్వు నేను చెయ్యి పట్టుకోవడమే ఆలస్యం. మైకెలాంజెలో అని ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు ఈ ఫోటోని చూడండి, ఈ ఫోటోని చూస్తే మీకు తెలుస్తుంది. ఈ ఫోటో చాలా ఫేమస్ ఫోటో. ఎందుకనంటే యూదులకు ఉన్న ఒక పరంగా తండ్రి అయిన దేవుడు ఆదాము చేయి ఏ విధంగా పట్టుకున్నారనే సాదృశ్యంగా మైకెలాంజెలో అనే వ్యక్తి 15th 16th సెంచరీలో ఈ చిత్రాన్ని వేశాడు. అంటే యూదులకు ఉన్న దృష్టి ఏంటి అనగా, వారు దేవుడి చెయ్యి ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది అనేది యూదుల యొక్క ఆలోచన. ఈ పెయింటింగ్ ఎంతో ఫేమస్ అయిన పెయింటింగ్. ఎందుకనగా యూదుల ఆచారపరంగా, యూదులకు ఉన్న ఉద్దేశపరంగా ఏంటిదనగా, దేవుడు చెయ్యి ఆదాం గారిని ఈ విధంగా పట్టుకుందని ఒక ఉద్దేశంతో ఉంటారు. అందుకే ఏ ఉద్దేశంతోనైతే యూదులు ఉన్నారో దానికి తగ్గట్టు మైకెలాంజెలో అనే వ్యక్తి ఈ పెయింటింగ్ని ఈ విధంగా వేయడం మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ గమనించినప్పుడు యూదులకున్న ఆలోచన పరంగా దేవుడు అంటున్న మాట, నా చెయ్యి ఏదైనా పొట్టిగా అయిందా, నేను మీకు సహాయం చేయలేనంతగా ఉందా నా చెయ్యి అని చెప్పి. అందుకే దేవుడు ఈరోజు నీతోని నాతో సూటిగా అంటున్న మాట, నా చెయ్యి నిన్ను అందుకోలేనంత పొట్టిగా లేదు, నిన్ను కాపాడలేనంత దూరంగా
లేదు అని అంటున్నమాట. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా విజ్ఞాపన చీకటి కలిగిన జీవితం ఉందా, చీకటి కలిగిన పరిస్థితులు ఉందా, ఎందుకు అనే ఆలోచనలు మన జీవితాల్లో వచ్చినప్పుడు దేవుడి వైపు చూడండి. మనం చేసే పెద్ద తప్పు ఇటు అటే మనం చూస్తున్నాం, కానీ దేవుడి వైపు మనం చూడకుండా ఉండడాన్ని బట్టి మన జీవితాల్లో ఫిర్యాదులు అనేది మన నోట్లోంచి వస్తున్నాయి. ఈ వీడియోలో స్త్రీ అక్కడ రంధ్రాలు పెట్టబడ్డాయి, తన ఒక వేలుని ఆ రంధ్రంలో పెట్టింది. ఆ రంధ్రాలు వేరే ఉద్దేశం కొరకు పెట్టబడ్డాయి, కానీ తను ఆ వేలు పెట్టడాన్ని బట్టి తను నిందిస్తుంది. ఎవడు పెట్టాడు? ఇక్కడ పెట్టింది ఒక ఉద్దేశం కోసం, నీళ్లు ఇంకిపోవాలని, కానీ నువ్వు పెట్టింది ఏదో దానికోసం ఇరుక్కుపోయావు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏదో ఆలోచించేసుకొని, ఏదో జీవితము నేను పెద్ద పోటుగాడిని, లేకపోతే నేను పెద్ద అందగత్తెననే విధంగా మనం ఆలోచించేసుకొని ఏదో మనం చేయడానికి ప్రయత్నించి శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు, మోసపోయినప్పుడు, మన జీవితాలు అనుకున్నవి మన జీవితాల్లో జరగనప్పుడు మన జీవితాల్లో కూడా ఫిర్యాదులు ఉంటాయి. కానీ నేను చెప్పే మాట, ఇటు అటు కాకుండా దేవుడి వైపు ఒక్కసారి చూడండి. ఎందుకు నా జీవితాల్లో దేవుడు దూరంగా కనపడుతున్నాడు? ఎందుకనగా మనం త్వరపడుతున్నాం లోకరితాన్ని, ఆయన జీవితాన్ని జీవించడానికి. ఈ పాపము మన జీవితాల్లో మనము దాని ఫలితాన్ని మనం అనుభవించాలి. కానీ దేవుడు నిన్ను క్షమించే దేవుడు, దేవుడు నిన్ను కాపాడే దేవుడు. నీ పాపంలో నువ్వు సొంత ప్రయత్నం చేసుకుంటే, నేను చెప్పే మాట, నువ్వు సొంతగా ప్రయత్నం చేసుకుంటే ఎన్నడూ కూడా నువ్వు బయటకు రాలేవు. ఈరోజు ఇక్కడ ఈ వీడియోలో చూడండి, ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ఆయన ఏదో ప్రయత్నిస్తున్నాడు ఆ నీళ్ళని బయటకు. ఎక్కడ నువ్వు కష్టపడుతున్నావు? నువ్వు ఎక్కడ కష్టపడు? ప్రవహించే నీళ్ళల్లోంచి నీకు ఇంట్లో వచ్చిన నీళ్లు తోడితే వెళ్తాయా? వెళ్ళవే. నువ్వు పాపం చేసి చీకట్లు ఉన్నప్పుడు నువ్వు దేవుడి వైపు చెయ్యి చాచి చూపుడు, దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడే దేవుడు అనేది నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు అనేది ఆలోచించాలి. ఆ దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని వెలుగులోకి నడిపించే దేవుడు ఆ విధంగా నడిపించునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఉన్న పాటున, ఉన్న చోటున, నువ్వే చీకటిలో ఉన్నా, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ, నేను చెప్పే ఏ అంధకరమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావు, నువ్వు ఎంత ఘోరమైన పాపాన్ని నువ్వు చేసి ఉన్నా, నువ్వెంత ఘోరమైన పరిస్థితులను నువ్వు అనుభవిస్తున్నావు, ఓకే, దేవా నేను పాపిని, నేను ఈ పాపాన్ని నేను చేశాను అని ఒప్పుకునే శక్తి నువ్వు కలిగి నువ్వు జీవించు. అక్కడే నిన్ను క్షమిస్తారు. ఆ పాపాన్ని బట్టి నీకు కలిగే ప్రతి ఫలితంలో దేవుడు నీ తోడై ఉండి ధైర్యపరిచి నేను ఎదుర్కొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు. నీ చెయ్యి వదిలే దేవుడు కాదు. నీకు సహాయం చేయడానికి ఆయన బలహీనుడు కాదు. నీకు సహాయం చేయడానికి ఆయన చెయ్యేదో పొట్టిగయింది కాదు, లేకపోతే నీ సహాయం చేయడానికి ఆయన చెయ్యేదో దూరం ఉన్న చెయ్యి కాదు. ఎల్లప్పుడూ నీ చెయ్యి పట్టుకునే దేవుడు నీ తోడై ఉన్నారు. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవదు. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించండి. ప్రాముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డలని మీరు నడిపించి, దీవించి, ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు,
మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.